ఆ సమయంలో అస్పృశ్యత, చిన్న కులాల పట్ల చిన్న చూపు ఉండేది. ఆ పరిస్థితిలో ఆ భక్తుడు గుడిలోకి వెళ్లకుండా గుడి బయట నిలబడి బయలు చేస్తున్నాడు. సమాజంలో ఉన్న పరిస్థితి ఈ భక్తుడి పట్ల, చిన్న కులంతో ఉన్న భక్తుడి పట్ల ఆ పూజారి కోపం వచ్చింది. పూజారి ఆ భక్తుడిని అవమానించాడు. అవమానించి లోపలికి వెళ్ళాడు, గుడిలోకి వెళ్ళాడు. గర్భగుడిలో స్వామి ఆగ్రహంతో ఉన్నారు, కళ్ళము నీళ్ళు పెట్టుకున్నారు. అర్థం కాలే అర్చకుడికి. ఏం జరిగింది, పాపం పొరపాటు ఏం జరిగింది అడిగాడు. నా భక్తుడిని నువ్వు అవమానించావు, భక్తుడు అతని కులంతో నీకు ఏం సంబంధం, కులం పేరుతో నీ చిన్న చూపేందుకు అని గట్టిగా మందలించాడు దేవుడు. దాన్ని తప్పు తెలుసుకుని ఆ అర్చకుడు బయటకు వచ్చి భక్తుడిని తన భుజం మీద ఎక్కించుకుని నడుచుకుంటూ గుళ్ళోకి వెళ్ళాడు. ఆయన అంటే ఒక ముని వాహనంగా తయారై ఆ భక్తుడిని గుళ్ళోకి తీసుకెళ్ళాడు. తాను చేసినట్టు పొరపాటు, భక్తుడి కులం పేరుతో చిన్న చూపు చూడడం అన్నది తప్పు అని చెప్పి ఆ రకం జరిగింది. ఈ విషయాన్ని చిలుకూరు బాలాజీ మందిర అర్చకులు డాక్టర్ రంగరాజన్ గారు యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు అందరు అడిగారు, అప్పుడు జరిగిందండి, ఇప్పుడు ఎవరు చేస్తారు అని అడిగారు. ఇప్పటికి కూడా అనేక దేవాలయాల్లో అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం లేని పరిస్థితి. ఈ లోపాన్ని సవరించడం కోసము ముని వాహన సేవల కార్యక్రమాన్ని 2019వ సంవత్సరంలో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్న దేవాలయంలో స్వయంగా డాక్టర్ రంగరాజన్ గారు ఒక ఎస్సీ భక్తుడిని భుజం మీద ఎక్కించుకొని ఊళ్ళోకి తీసుకెళ్లారు. ఉద్దేశం ఏంటంటే జరిగింది ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసము ఒక దిశను చూపించడం కోసం చేశారు. ఆ వివరాలు మన ఫోటోలో ఉన్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో జరుగుతున్న పొరపాట్లు సవరించడం కోసము, మంచి మార్గం నడపడం కోసము సమరస్త వేదిక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.